నటి జత్వాని వ్యవహారం అయితే మాత్రం ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నటువంటి తరుణంలో పోలీసులు కూడా చాలా సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది. సిపి రాజశేఖర్ బాబు అయితే మాత్రం ఈ కేసుపై ముఖ్యంగా ఐపీఎస్ అధికారులపై వచ్చినటువంటి విధానం అవ్వచ్చు, లేకపోతే ఆరోపణలు అవ్వచ్చు, మరోపక్క వైసీపీ నాయకుల గత హయాంలో జరిగినటువంటి పరిణామాలపై అయితే మాత్రం కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి రాజశేఖర్ బాబు అయితే మాత్రం సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారంలో డీజీపీ యొక్క ఆదేశానుసారం కేసు పూర్వాపరాలను పరిశీలించి చర్యలైతే తీసుకుంటామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా కుక్కల నాగేశ్వరరావు కుమారుడు గత వైసీపీ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుమారుడు కుక్కల విద్యాసాగర్ రావు అయితే మాత్రం ఇందులో కీలకంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈయన నటికి చేసినటువంటి ఆ వీడియో కాల్స్ అవ్వచ్చు, న్యూడ్ వీడియో కాల్స్ అవ్వచ్చు, ఆ వ్యవహారంలో అయితే మాత్రం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నటువంటి నేపథ్యంలో విజయవాడ సిపి, గతంలో ఉన్నటువంటి సిపి క్రాంతిరాణా టాటా అవ్వచ్చు, లేకపోతే విశాల్ గున్ని అవ్వచ్చు, వీళ్ళు చేసినటువంటి వ్యవహారం అవ్వచ్చు, మొత్తానికి సిపి అయితే మాత్రం స్పందించారు ఈ కేసు వ్యవహారం గురించి. నటి ముంబై నుంచి ఇక్కడికి వచ్చినటువంటి అప్పుడు విధానం అవ్వచ్చు, లేకపోతే ఆమెపై ఎక్కడికి తీసుకెళ్లారు, ఆమెపై ఎవరెవరు అంటే ఇబ్బంది పెట్టారు, వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపికి అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే సిపి రాజశేఖర్ బాబు అయితే మాత్రం ఈ కేసును సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తుంది. పక్క డీజీపీతో కూడా చర్చించి కీలకమైనటువంటి సమాచారం రాబట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి కేసు అయితే మాత్రం అటు వైసీపీ నాయకుల్లో, ఇటు ఐపీఎస్ అధికారులు కూడా వాళ్ళ గుండెల్లో అయితే మాత్రం రైళ్లు పెరిగెడుతున్నాయి. మరోపక్క ఇలాంటి ఘటన ఎప్పుడు జరిగినా, అలాగే ఏ ప్రభుత్వంలో కూడా ఇలాంటి ఘటన జరగకూడదన్న ఉద్దేశంతో ఘటన జరగాలంటేనే భయపడే విధంగా పోలీసులు అయితే మాత్రం చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక డీజీపీ అవ్వచ్చు, లేకపోతే సిపి అవ్వచ్చు, ఏ విధంగా స్పందిస్తారు, మరోపక్క ఈ నటి వ్యవహారంలో ముంబై నుంచి ఆంధ్రప్రదేశ్ రప్పిస్తారా ఆ నటిని, అలాగంటే విచారణ కొరకు మరి మనం చూడాలా. మరోపక్క ఇంతవరకు కూడా ఏ నాయకులను కూడా అరెస్ట్ చేయలేదు కాబట్టి వైసీపీ నాయకులు ఎవరెవరు అరెస్ట్ అవుతారని చెప్పేసి ఇప్పుడైతే మాత్రం బెంబేలు ఎత్తుతున్నటువంటి పరిస్థితి.